పుష్ప మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే డైరెక్టర్ ఏ రకంగా ఉండేది, ఆయన అప్రోచ్ ఎలా ఉండేది, మీ యాక్టింగ్కి సంబంధించి ఏమైనా చేంజెస్ కావచ్చు, లేదంటే ఏమైనా సజెషన్స్ కావచ్చు, షూట్ టైంలో ఎలా ఉండేది? సుకుమార్ సార్ రాజావారు రాణి గారు ట్రైలర్ లాంచ్కి వచ్చారు. ఓకే. సో అప్పుడు చెప్పారనమాట, ఇందులో ఉన్న వాళ్ళందరినీ పంపండి ఆడిషన్కి, సేమ్ విలేజ్ స్టోరీ కాబట్టి. అంటే నేను వెళ్ళాను, నేను ఆడిషన్ ఇచ్చిన 1 వీక్కి కాల్ వచ్చింది, యూ గాట్ సెలెక్టెడ్ అని. ఓకే. నేనైతే అసలు నమ్మలేదు. సార్ ఎప్పుడు స్లాంగ్ వచ్చిన వాళ్ళనే తీసుకోండి ఇలా ఎప్పుడు చెప్పరు. హీ ట్రైన్స్ ఎవ్రీ వన్. మాట్లాడుతుంటే అదే వస్తుంది, తెలుగే కదా అని. ఐ రియలీ లవ్డ్ ఇట్ అండి. అలా ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అయితే లేరు. మేబీ అందుకే సక్సెస్ అవ్వట్లేదు. సార్ ఇస్ నెక్స్ట్ లెవెల్. సార్ థాట్ ప్రాసెస్ని అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. ఓకే. యాక్టింగ్ రాని వాళ్ళతో కూడా హీల్ మేక్ ఎ జెమ్. సూపర్. అండ్ సచ్ అ వండర్ఫుల్ అండ్ స్వీట్ పర్సన్ అసలు. ఓకే. సార్ అందరితో వచ్చి మాట్లాడతారు. ఓకే. అంటే సెట్లో ఏమైనా మంచి మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? లేదు అంటే సుకుమార్ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏదైనా ఒక షాట్ రాకపోవడం కావచ్చు, లేదంటే ఇబ్బంది పడడం కావచ్చు, ఆయన నుంచి వచ్చిన సపోర్ట్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు ఎక్స్పీరియన్సెస్? సార్ ఒకసారి నాతో ఒక సీన్ చేశారు, లైక్ టికెట్ సీన్ ఉంటుంది కదా, అది చేశారు సార్ నాతో. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు, అటెంటివ్గా ఉండు అని ఒకసారి గట్టిగా మాట్లాడి మళ్ళీ వచ్చి సార్ సారీ ఏమనుకోకండి అని. ఈజ్ వెరీ స్వీట్. అలా ఏ డైరెక్టర్ నేను చూడలేదు, చూడను కూడా ఏమో నాకు తెలిసి. ఇంకో అవకాశం వస్తే మళ్ళీ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ సార్. యా. అంటే చాలా వరుస సినిమాలతో మీరు చాలా బిజీగా ఉన్నారు, అన్నీ కూడా మంచి మంచి హిట్ మూవీసే చేస్తూ ఉన్నారు. ఒక మూవీ తర్వాత ఒక మూవీలో ఏం నేర్చుకుంటున్నారు కొత్తగా? ఒక మూవీలో ఏమో లైక్ అంతా ఆలోచించద్దేమో, చేసేయాలి. ఇంకో దానికేమో ఎస్ యూ నీడ్ టు థింక్, అసలు నీ రోల్ ఏంటి, ఎందుకు చేయాలి, ఇలా ఆలోచిస్తుంటా. కొన్నిసార్లు ఏమో కొంచెం లేజీ, వై షుడ్ ఐ డూ అలా. కొన్నిసార్లు ఏం ఆలోచిస్తానంటే ఏమో ఈ సినిమా చూసి ఇంకా వేరే వస్తాయేమో, అంతే కదా. ఇంత చిన్న సినిమాలో ఇంత చిన్న రోల్ చూస్తే ఇన్ని వచ్చాయంటే డెఫినెట్లీ నేను పక్క క్లిక్ అయిన యాక్ట్రెసే అని నాకు తెలుసు. పెద్ద పెద్ద డైరెక్టర్స్ మాట్లాడతారు లైక్ జనరల్లీ. సో ఓకే, మనమే కొంచెం పేషెన్స్తో ఉండాలి. ఇంకా స్లాంగ్స్, ఐఎమ్ లెర్నింగ్ ఆల్ ద స్లాంగ్స్ అండి. సూపర్. నాది తెలంగాణ అయినా నాకు ఇప్పుడు రాయలసీమ స్లాంగ్ వచ్చు, గోదావరి స్లాంగ్ వచ్చు, నార్త్ ఆంధ్ర, వైజాగ్ స్లాంగ్ కూడా ఐఎమ్ ట్రయింగ్. లైక్ ఐఎమ్ లెర్నింగ్ లాంగ్వేజెస్. తమిళ్ నేర్చుకుంటున్నా, కన్నడ కూడా ఆల్మోస్ట్ 60 to 70% నేను మేనేజ్ చేయగలను.